బ్యాక్. తెలంగాణ తెచ్చింది మేమే అంటోంది బీఆర్ఎస్, మద్దతిచ్చింది తామే అంటోంది బీజేపీ. దశాబ్ది ఉత్సవాలను రెండు పార్టీలు వేరువేరుగా నిర్వహించాయి. తెలంగాణ భవన్లో గులాబీ పార్టీ, నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో కాషాయం పార్టీ వేడుకలను వైభవంగా నిర్వహించాయి. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా సమర్థవంతమైన పాలన అందించి దేశానికే రోల్ మోడల్ గా నిలిచామన్నారు. బీఆర్ఎస్ ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని, త్వరలోనే ప్రస్తుత ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరించారు కేసీఆర్. మళ్లీ బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం కాబోతోందన్నారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పరితపిస్తానన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఎందాకైనా పోరాడతానని పిలుపునిచ్చారు కేసీఆర్. దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం. తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది. హైదరాబాద్లోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్ని నిర్వహించారు బీజేపీ నేతలు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండాను పార్టీ ఆఫీసులో ఎగురవేశారు. తెలంగాణ అమరవీరుల్ని స్మరించుకున్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుల్ని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వారితో పాటు పారిశుధ్య కార్మికుల్ని సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని కొనియాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో బీజేపీ చేసిన కృషి మరువలేనిదంటూ ఎంపీ లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొదటి రాజకీయపరమైన నిర్ణయం తీసుకుంది కూడా 1997లో అది భారతీయ జనతా పార్టీ మాత్రం. ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా కాంగ్రెస్ ఏనాడు తీర్మానం చేయలేదు. తమ జెండాలను పక్కన పెట్టి ఒకే జెండా తెలంగాణ సాధనే లక్ష్యంతో ఆ జేఏసీ నేతృత్వంలో ఏ రకంగా పనిచేశామో. దానికి తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది వేడుకలు అంబరాన్నంటాయి. ఆయా పార్టీల కార్యాలయాల్లో నేతలు జెండాలు ఎగురవేసి ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.